ఒక రాజుకు దేవుడు, శంఖుడు, అమందుడు అని ముగ్గురు కొడుకులు. ఒకప్పుడు ఆ దేశపు సేనానాయకుడు సైనికులకు లంచాలు పెట్టి వారిని తన పక్షం చేసుకుని రాజును చంపి రాజకుమారులను దేశభ్రష్టులను చేసి తానే రాజయ్యాడు. ముగ్గురు రాజకుమారులు పగలల్లా ప్రయాణం చేసి రాత్రివేళ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్లి అక్కడ ఆలోచించారు. ప్రపంచంలో కల్లా విలువైనది సంపద. అది ఉంటే ఇంక దేన్నైనా సాధించవచ్చు. కాదు, సైనిక బలం. అది ఉండబట్టే మన సేనాని మనని దేశభ్రష్టులను చేశాడు. మనం ముగ్గురము 3 దిక్కులకు వెళ్లి మనకు అమూల్యమైనవని తోచిన వాటిని సంపాదించి తిరిగి 10 ఏళ్లకు ఇక్కడే కలుద్దాం. మర్నాడు దేవుడు తూర్పుగాను శంఖుడు పడమరగాను బయలుదేరి వెళ్లారు. ఉత్తరంగా బయలుదేరిన ఆమందుడు కొద్దిసేపట్లో వెనక్కు తిరిగి వచ్చి పేదరాశి పెద్దమ్మ కూతుర్ని పెళ్లాడి అక్కడే ఉండిపోయాడు. 10 ఏళ్లు గడిచాయి. దేవుడు తూర్పు నుంచి అంతులేని బంగారం తీసుకుని ఒక పెద్ద బిడారుతో వచ్చాడు. పడమటి నుంచి శంఖుడు పెద్ద సేనతో వచ్చాడు. అంతలో ఇంట్లో నుంచి ఆమందుడు బయటికి వచ్చాడు. అతన్ని చూసి దేవుడు, శంఖుడు ఆశ్చర్యపోయారు. నేను ప్రజల ప్రేమను, నమ్మకాన్ని సంపాదించాను. ఈ 10 ఏళ్లలో నేను ఈ గ్రామంలోని ప్రజలకు సహాయం చేశాను. ఆమందుడు మళ్ళీ అన్నాడు, సంపదను దొంగిలించవచ్చు, సైన్యాన్ని కొనగలరు, కానీ ప్రజల విశ్వాసం మరియు ప్రేమను కొనలేరు. దేవుడు, శంఖుడు ఇద్దరూ ఆ మాట విని తలదించుకున్నారు. అప్పుడు ముగ్గురూ కలిసి ప్రజల సహాయంతో తమ రాజ్యానికి వెళ్లి దుర్మార్గమైన సేనానాయకుడిని ఓడించి తమ రాజ్యాన్ని తిరిగి పొందారు. దేవుడు, శంఖుడు. దీనివల్ల తెలిసిన నీతి ఏంటంటే అమూల్యమైన సంపద సంతృప్తి.